చెప్పురా. ఇంట్లోనే ఉన్నా. పెళ్ళాంకి మనోంద్రా భయపడేది. ఫాల్తుగా మాట్లాడితే మూతి మీద వాత పెడతా. నోరు మూసుకుని కూర్చోండి. గోవా ట్రిప్పా? ఎన్ని రోజులు? 4 రోజులా? నేను రెడీరా. మన ఇంట్లో మనమే కింగ్. మనం ఎంత అంటే అంతరా. మీలాగా నేను భయపడాల్సిన అవసరం లేదు. డిక్కీ బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. రెడీరా. ఎప్పుడు చెప్పు? రేపు నైటా? మీరు బుక్ చేసేయండి. నేను వస్తా కదా 100%. అలా అర్థమైంది. ఇవన్నీ ఉతుకో ఫస్ట్. సరే ఉన్నాయా? ఇదిగో నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఆ మొహం చూడండి. చేపల మార్కెట్ లో వీపు దమ్ముకున్నాడు. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా. అన్ని బాగానే ఉన్నాయి విజయ. అయినా పర్లేదు కడుగు. ఏదో తేడాగా ఉందేంటి? ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు అదిరిపోతావు. జోయా అంట్లు మొత్తం తోమేసాను. జోయా అంట్లు తోమేస్తే సరిపోద్దా? ఇల్లు చూడ ఎంత చండాలంగా ఉందో. ఇల్లంతా ఎవరు క్లీన్ చేయాలా? నువ్వు వెళ్ళి గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే ఇవన్నీ నేను చేసుకుంటుండాలా? అక్కడ ఏంటి నీళ్లు పోసేసావు? మాస్క్ తీసుకొని క్లీన్ చేయ ముందు. నీకేం భయం లేకుండా పోయింది. ఇవన్నీ నేను చేసుకుంటూ నువ్వు గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? అమ్మా ఏం గోవా ట్రిప్ అనవసరంగా ఫోన్ చేశారు నాయాలు. నేనేమో ఆవేశపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. ఇవన్నీ సతాల్సి వస్తున్నాయి ఇప్పుడు నా తల. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. పడిపోయాయండి. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నాపై నీకు? గోవా మా ఫ్రెండ్స్ చెప్పాలి, వద్దురా చేసుకోమాకరా, బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చురా అని. ఏంటరా తినను కర్మ. ఇప్పుడు చిమ్ముకోవాల్సి వస్తుంది. పెళ్లి చేసుకోకురా నాయనా, చేసుకోకురా నాయనా. మీరంతా నా స్నేహితులు. అసలు స్నేహితులు అంటే ఎవరో తెలుసా? స్నేహం అంటే ఏంటో తెలుసారా మీకు? నువ్వెవరినైనా కత్తితో పొడిచి హత్య చేస్తే నా స్నేహితుడు ఎవరి కడుపులోనో కత్తి దాచుకున్నాడని నమ్మడమే రా స్నేహం అంటే. ఎరా ఏం చేస్తున్నావు? ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను. అలుపు సొలుపే ఉన్నదే. చూకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు. ప్లీజ్. జోయా వెళ్ళొస్తాను. జోయా పనులన్నీ చేసావా? చేశాను. జోయా గుడ్లు ఉతికావా? ఉతికాను. జోయా గిన్నెలు తోమావా? తోమాను. జోయా ఇల్లు సర్దావా? సర్దేశాను కదా. ఇల్లు తుడిచావా? నీట్ గా తుడిచేసి చిమ్మేశాను. జోయా మాపేసావా? మాపేశాను. బట్టలు కూడా అన్ని ఆరేసేసాను. అయిపోయింది. సరే ముందు ఆ బ్రాస్లెట్ ఉంగరాలు అక్కడ పెట్టు. నువ్వు కూడా తీసుకెళ్ళొద్దా? వద్దు. పర్సు ఇటు. ఖర్చు కూడా అయ్యాలా? మరి డబ్బులు ఏటీఎం కార్డ్స్ అన్ని తీసి పెట్టు. అందులో 2000 పెట్టాను. నీకు అది చాలులే. ఎన్ని పెట్టావు అక్కడ? అన్ని పెట్టేసాను. జోయా 5 పెట్టావు. ఇంకటి ఉండాలి. నీవు ఎక్స్రే కల్లా? జోయా అవును, తీసి పెట్టు ముందు. ఇదిగో జోయా అన్ని పెట్టేసాను. జోయా మరి నా ఖర్చులకి డబ్బులు? మీ ఫ్రెండ్స్ పిలిచారు కదా నిన్ను ఫోన్ చేసి, మరి వాళ్ళ నడుపు ఇస్తారు. కొద్దిగా ఎంతో కొంత అయినా ఇచ్చా. మరి బాగుంటుంది. ఇచ్చాను కదా 2000 చాలులే. 2000 పెట్టావా? సరే జోయా వస్తాను. జోయా బాయ్ బాయ్. అక్కడికి వెళ్ళాక ఏంటి గంటకు ఒకసారి వీడియో కాల్ చేస్తా. ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలి, సరేనా? సరే జోయా. ఎక్కువ ఏదన్నా చేసావో అయిపోయినట్టే. నా కాల్ లిఫ్ట్ చేయలేదో మరుక్షణం నేను ఫ్లైట్ లో వచ్చేస్తా. సరే జోయా బాయ్. బాయ్. అమ్మ
పెళ్లి చేసుకుంటే స్వాతంత్రమే లేకుండా పోయింది. గోవాకి వెళ్ళి రాకూడదు, అక్కడే సెటిల్ అయిపోవాలి. అరగంటకు ఒకసారి ఫోన్ చేస్తుందంట, గంటకు ఒకసారి వీడియో కాల్ అంట. నా జీవితం అంతా నాశనం చేసేసింది. తొందరపడి పెళ్లి చేసుకున్నాను. వాళ్ళకి ఏం చెప్పాలో ఏమో, ఏదో డబ్బులు కూడా లేవు, మొత్తం తీసేసింది. గోవాకైతే చేరుకున్నాను. ఇంకా నేను తిరిగి రాను. ఇక్కడే పూసలు అమ్ముకుంటా, లేదా చెడ్డీలు అమ్ముకుంటా, కలర్ బనీన్లు టీషర్ట్లు అమ్ముకుని బతుకుతా. నేనైతే అక్కడ తిరిగి రాను. ఆయన అరగంటకు ఒకసారి ఫోన్ చేస్తుంది, గంటకు ఒకసారి వీడియో కాల్ చేస్తుంది. నాకు ఈ జీవితం వద్దు, నేను ప్రశాంతం కావాలని ఎంజాయ్ చేస్తాను. నేను రానురా, రే బాయ్ రా. మా ఇంట్లో మా ఆవిడకి చెప్పండి, ఇక గోవాకి వెళ్ళిపోయాడు, కాశీకి వెళ్ళిపోయాడు అని చెప్పండి రా. గోవా అని కూడా చెప్పొద్దు. మళ్ళీ రాక్షసి ఇక్కడికి వచ్చి నన్ను తీసుకొచ్చేసరికి నేను రాను. బాయ్ రా, బాయ్.